హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఆల్రెడీ మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది. మేము మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాము అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో. మేము బజార్కి వెళ్ళి మామిడికాయలు తీసేసుకొని అక్కడే కట్ చేపించేసాము. ఒక్క మామిడికాయ వచ్చి 10 రూపీస్, కట్ చేసినందుకు 5 రూపీస్ తీసుకున్నారు. జీలకర్ర, ఆవాలు, మెంతులు తీసుకున్నారు మమ్మీ. అది మనము మిక్సీలో పట్టాలన్నమాట. ఇలా మెత్తగా కావాలి, అన్నీ మిక్సీ పట్టి పెట్టాలి. మేమైతే 6 మామిడికాయలు తీసుకున్నాము. దానికి ఎంత కావాలో అంతే క్వాంటిటీగా అన్నీ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఆయిల్ పోసారు మమ్మీ. దాంట్లో కొన్ని ఆవాలు, తగినంత జీలకర్ర వేసాను. మా మమ్మీ చెప్తుంది, నేను చేసుకుంటూ వెళ్ళాను. అలా ఆయిల్ వేడవగానే స్టవ్ ఆఫ్ చేసాము. ఎండుమిరపకాయ వేసాను తగినంత. తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట, 4 స్పూన్స్. మమ్మీ వేస్తున్నారు, నేను కలుపుతున్నాను బాగా ఆయిల్లో కలవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎప్పుడూ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. మమ్మీ ఎలా చేయాలి అని చెప్తున్నారు, మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్లో మనం నెక్స్ట్ వచ్చేసి ముందే మనము మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒకటి తర్వాత ఒకటి వేసి కలుపుకోవాలి మంచిగా. మేము ఈసారి మామిడికాయ పచ్చడి ఎంత కావాలో అంతవరకు పెట్టుకున్నాము. ముందుసారి అయితే ఎక్కువ పెట్టేవాళ్ళం, ఎప్పుడైనా ఎక్కువనే పెట్టేవాళ్ళం. అండ్ ఇప్పుడు వచ్చేసి కారం తీసుకున్నాను అనమాట. ఒక బౌల్, మన చిన్న బౌల్ ఉంటుంది కదా, దానంత కారం. ఇప్పుడు మనం కారంని బాగా కలపాలి, ఆయిల్ మొత్తం కలిసేలాగా. అండ్ మా ఇంట్లో వచ్చేసి మేము ఇలానే ప్రతిసారి చేసుకుంటాం. ఇలా అని కూడా కాదు, ఇంకా మమ్మీ వేరేలా కూడా చేస్తారు మామిడికాయ పచ్చడి. ఇది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి సేమ్ బౌల్లో సాల్ట్ తీసుకున్నాం, సేమ్ అంతేనే. అండ్ అది కూడా బాగా కలిసేలాగా కలుపుతున్నాను. ఇలానే బాగా కలుపుతున్నప్పుడు మా మమ్మీకి ఏమనిపించిందంటే కారం తక్కువైందని చెప్పి మళ్ళీ నాకు కారం ఇచ్చి కారం వేయించారనమాట. అలానే నేను కారం వేసేటప్పుడు లెక్క పెట్టాను బౌల్లో ఎన్ని స్పూన్స్ వస్తుందని. 18 to 19 స్పూన్స్ వరకు వచ్చింది మనకి, ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే. మనం అలా కూడా మెజర్ చేసుకోవచ్చు, ఎన్ని స్పూన్స్ పడుతుంది కారం, ఎన్ని స్పూన్స్ పడుతుంది సాల్ట్ అని కూడా మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ తక్కువైందని చెప్పి కొంచెం ఆయిల్ వేశారు మమ్మీ. అండ్ దాన్ని నేను బాగా కలుపుతున్నాను మిక్స్ అయ్యేలాగా. పక్కన పెట్టేసాం కలిపేసి, ఎందుకంటే అప్పటికి టీ టైం అవుతుంది, టీ తాగేసి వద్దామని వెళ్ళాము. అండ్ వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి వేసాం. వెల్లుల్లి ఎంతమందికి ఇష్టం పచ్చడిలో చెప్పండి, నాకైతే ఇప్పుడు వచ్చేసి మామిడికాయ పీసెస్ని మంచిగా నీట్గా తుడిచి పెట్టేసాము. అవే ఇప్పుడు మమ్మీ వేస్తున్నారు కలపడానికి. కొన్నిగా తీసుకొని దాంట్లో వేసి కలుపుతున్నారు మమ్మీ. ముందుగా వేస్తున్నవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వేసుకొని కలుపుతాము. ఎంత బాగా కనిపిస్తుంది ఈవినింగ్ టైంలో అయినా. మా మమ్మీ చూసితే షాక్ అవ్వకండి. మా ఇంట్లో మెహందీ చెట్టు ఉంది కదండి, అది అన్నమాట. అంత రెడ్గా అయింది మా మెహందీ చెట్టు ఇంట్లోది. ఇది నేను స్లో మోషన్లో తీసాను, అందుకే ఇంత మంచి కలర్ కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇదే కలర్ కనిపిస్తుంది, బట్ నార్మల్ కెమెరాలో తీస్తే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. మంచిగా మిక్స్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి బాక్స్ తీసుకున్నాం అనమాట, ఇప్పుడు పెట్టడానికి అని. ఇప్పుడు తక్కువ పెడతాం కాబట్టి చిన్న బాక్స్ తీసుకున్నాము. బాక్స్లో మంచిగా పెట్టేసాం. వీడియో లాస్ట్కి వచ్చేసింది. ఇలా ఎంతమందికి ఇష్టం ముద్దలుగా కలుపుతుంది మమ్మీ అనమాట. అది ఇప్పుడు ముద్దలు కలిపి నాకు, డాడీకి ఇస్తారు. చాలా టేస్టీగా ఉండే అన్నమాట. అసలు తిన్నాక ఎంత టేస్ట్ అనిపించిందంటే నాకైతే. ఇలా ఎంతమంది తింటారు, ఎంతమందికి చాలా ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇక్కడ వీడియో చేస్తున్నా, బయట మా ఆర్య అరుస్తుందన్నమాట. ఇంతే అండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.